సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిప్రిసియేషన్ చెప్పుకుంటున్నాం కదండి. ఇందులో ఆల్రెడీ మీకు ఒక ప్రాబ్లం చెప్పడం జరిగింది. ఇందులోనే సెకండ్ సమ్ చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే మనకి మదన్ అనే కంపెనీ పర్చేజ్ మిషనరీ. మదన్ అనే కంపెనీ ఏం చేశారంటే ఒక మిషనరీ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. ఎప్పుడండి? ఆన్ 1 జనవరి 2011, అంటే 1 జనవరి 2011లో మిషనరీ అనేది పర్చేజ్ చేశాడు. ఇక్కడ ఏమన్నాడంటే మదన్ అనే కంపెనీ పర్చేజ్ మిషనరీ ఆన్ 1 జనవరి 2011, అంటే మదన్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 1 జనవరి 2011 మిషనరీ అనేది పర్చేజ్ చేశారు ఫర్ రూపీస్ 80,000. ఎందుకు పర్చేజ్ చేశారంటే 80,000కి పర్చేజ్ చేయడం జరిగింది. అండ్ స్పెండ్ రూపీస్ 4,000 ఫర్ ఇట్స్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మిషనరీ అనేది రిపేర్ వస్తే దాన్ని ఏం చేస్తాం, రిపేర్ ఛార్జెస్ అనేది చేస్తూ ఉంటాం కదా. దానికి ఏం చేశారంటే మళ్ళా తిరిగి దాన్ని రిపేర్ చేసేదానికి ఎంత ఖర్చు పెట్టారంటే ఇక్కడ 4,000 రూపీస్ అనేది దానికి రిపేర్ ఛార్జెస్ అనేవి అవినమాట. తర్వాత ద ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది మిషనరీ, దీని యొక్క లైఫ్ ఎన్ని ఇయర్స్ అంటే మనకి 10 ఇయర్స్. అంటే మిషనరీని మనకి 10 ఇయర్స్ అనేది ఉపయోగించడం జరిగింది. విత్ ఏ స్క్రాప్ వాల్యూ ఆఫ్ రూపీస్ 4,000. దీని యొక్క స్క్రాప్ వాల్యూ ఎంతంటే 4,000. తర్వాత బుక్స్ ఆర్ క్లోజ్డ్ 31 డిసెంబర్ ఎవ్రీ ఇయర్. అంటే ఈ బుక్స్ అనేవి ప్రతి ఇయర్ కూడా, అంటే జనవరి నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్తో ఈ బుక్స్ అన్ని కూడా ఎవ్రీ ఇయర్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫర్ ది ఫస్ట్ 3 ఇయర్స్. మిషనరీ అకౌంట్ ఫస్ట్ 3 ఇయర్స్కి ప్రిపేర్ చేయమన్నాడు. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాం కదండి, ఇక్కడ ఒక రూల్ వేసి దాని ద్వారా డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేసి వచ్చిన డిప్రిసియేషన్తో ఏం చేయాలంటే అక్కడ ఎన్ని ఇయర్స్ అడిగితే అన్ని ఇయర్స్ మిషనరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇలా చూడండి, యాన్యువల్ డిప్రిసియేషన్ రూల్ తెలుసు కదండి. ఏంటి? కాస్ట్ ఆఫ్ అసెట్, దాని యొక్క కాస్ట్ ఎంత అనేది చూడాలి. ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు కొత్తగానే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అని ఇచ్చాడు. ఈ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్న రిపేర్ ఛార్జెస్ అన్న రెండు ఉంటాయి. కాస్ట్ ఆఫ్ అసెట్స్కి ఏం చేయాలంటే రిపేర్ ఛార్జెస్ అనేవి ప్లస్ చేయాలి, మైనస్ దీనికి ఏం చేయాలంటే స్క్రాప్ వాల్యూ అనేది మైనస్ చేయాలి బై ఎస్టిమేటెడ్ లైఫ్ టైమ్ ఆఫ్ అసెట్స్. దీనికి ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ చూడండి, కాస్ట్ ఎంత ఇచ్చాడు 80,000 ఇచ్చాడు. 80,000 ప్లస్ ఇక్కడ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉన్నాయి కదండి, 4,000 దాన్ని ప్లస్ చేయాలి. ప్లస్ 4,000 మైనస్ ఇక్కడ స్క్రాప్ వాల్యూ ఎంత ఇచ్చాడండి, 4,000 ఇచ్చాడు కదా. స్క్రాప్ మైనస్ 4,000 బై ఇక్కడ ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్స్ ఎంత ఇచ్చాడండి, 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. బై 10. ఇప్పుడు చూడండి 80,000 ప్లస్ 4,000 ఎంత అంటే 84,000 మైనస్ 4,000 బై 10. 80,000 బై 10 8,000. అంటే ఇక్కడ 80,000 4,000 ప్లస్ చేస్తే 84,000 వచ్చింది. మైనస్ 4,000 ఇదేంటంటే స్క్రాప్ వాల్యూ బై 10. 80 మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి, 80,000 వచ్చింది. 80,000 బై 10 అంటే 8,000 వచ్చింది. అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత అంటే ఇక్కడ మనకి 8,000 అనేది రావడం జరిగింది. ఈ డిప్రిసియేషన్ బట్టి ఏం చేయాలంటే మనం ఫస్ట్ 3 ఇయర్స్ కి
1 జనవరి 2011 అనేది ఇవ్వడం జరిగింది. జనవరి 1 2011 ప్లేన్ రాయల్ ఏంటంటే ఫస్ట్ది క్యాష్ అని చెప్పి ఎంత వేయాలంటే ఇక్కడ మనం ఆ 80,000 ప్లస్ ఇక్కడ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అని ఇచ్చాడు కదండి, ఎంత 4,000. ఈ రెండు ప్లస్ చేసి చూపించాలి. ఎంతంటే 84,000. అర్థమైంది కదా. ఇప్పుడు కూడా మిషనరీ కాస్ట్ ఇస్తే అది ఒకటే ఇవ్వాలి. అది కాకుండా మిషనరీ కాస్ట్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి ఇస్తే ఆ రెండు ప్లస్ చేసి వేయాలి. ఇక్కడ మిషనరీ కాస్ట్ 80,000 ఇచ్చాడు, దాని యొక్క ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 4,000 ఇచ్చాడు. రెండు ప్లస్ చేస్తే ఎంత వచ్చిందంటే 84,000 అనేది రావడం జరిగింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామండి, 31 డిసెంబర్కి క్లోజ్ చేస్తాం కదండి. ఎంతంటే ఇయర్ 2011. ఇక్కడ డిప్రిసియేషన్ ఎంత వచ్చిందో చూడండి. యాన్యువల్ డిప్రిసియేషన్ కడితే 8,000 వచ్చింది కదా. బై డిప్రిసియేషన్ ఎంతంటే 8,000. ఇక్కడ 8,000 వచ్చింది కదా. ఇక్కడ డిప్రిసియేషన్ ఇక్కడ 84,000 రెండు వైపులా చూపిస్తే 84,000 by balance C by D. ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి. ఇక్కడ క్యాష్ అని రాసాం కదా. క్యాష్ అని రాసి 80,000 ప్లస్ 4,000 ఎంతంటే 84,000 కదండి. డిప్రిసియేషన్ 31 డిసెంబర్ 2011 బై డిప్రిసియేషన్ ఎంతంటే 8,000. ఈ 84,000 నుంచి 8,000 అనేది మైనస్ చేయగా ఎంత వచ్చిందండి, 76,000 వచ్చింది. ఇక్కడికి ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ అనేది వచ్చింది. బ్యాలెన్స్ ఎంత వచ్చిందంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించి 76,000 అనేది రావడం జరిగింది. ఇక్కడ ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ చేయమన్నాడండి, 3 ఇయర్స్ ప్రిపేర్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ 2 ఇయర్స్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ 1 జనవరి 2012 టు బ్యాలెన్స్ డే బై డే. ఇక్కడ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ ఎంత వచ్చింది, క్యారీడ్ అవుట్ బ్యాలెన్స్ 76. దాన్ని ఏం చేయాలంటే బిగినింగ్ బ్యాలెన్స్ కింద రాయాలి. ఎంత అంటే అది 76,000. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నాడంటే 31కి క్లోజ్ చేస్తున్నాడు కదా. 31 డిసెంబర్ 2012 బై డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఎంత ఇచ్చాడంటే యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంతంటే 8,000. 76,000 రెండు వైపులో చూపించాలి. 76,000 ఇక్కడ 76,000లో నుంచి 8,000 మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 68,000 అనేది రావడం జరిగింది. దీన్ని ఏమని రాస్తారంటే బై బ్యాలెన్స్ సి బై డి, క్యారీ అవుట్ బ్యాలెన్స్ కింద రాయడం జరిగింది. తర్వాత లాస్ట్ డేట్ పెడుతుంది జనవరి 1 2013 టు బ్యాలెన్స్ బి బై డి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడండి, 68,000 ఇచ్చాడు. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే డిసెంబర్తో క్లోజ్ చేస్తాం కదా. 31 డిసెంబర్ 2013 ఇక్కడ ఏం రాయాలంటే బై డిప్రిసియేషన్ రాయాలి. బై డిప్రిసియేషన్
ఇప్పుడు ఎంత ఇచ్చాడండి? యాన్యువల్ డిప్రిసియేషన్ 8000 ఇచ్చాడు. $68,000 రెండు వైపులో చూపించండి. 68,000 68,000. ఈ 68,000 లో నుంచి 8,000 మైనస్ చేయగా ఎంత వస్తుందంటే 60,000 అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఏమని రాస్తామంటే బై బ్యాలెన్స్ C/D. తర్వాత జనవరి 1 2014 టు బ్యాలెన్స్ B/D 60,000. ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఏమన్నా అర్థమైంది కదా? సమ్మం ఫస్ట్ ఏం చేయాలంటే డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయాలి. ఇచ్చినటువంటి దానికి యాన్యువల్ డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. దీని యొక్క రూల్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ అసెట్స్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది ప్లస్ చేయాలి మైనస్ దీంట్లో నుంచి ఏం చేయాలంటే స్క్రాప్ వాల్యూ అనేది మైనస్ చేయాలి బై ఎస్టిమేటెడ్ లైఫ్ టైమ్ ఆఫ్ అసెట్స్ అనేది బై చేయాలి. మరి ఇక్కడ కాస్ట్ ఆఫ్ అసెట్స్ ఎంత ఇచ్చాడండి? జాగ్రత్తగా చూడండి. 80,000 ఇచ్చాడు. ఇక్కడ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఏమి ఇచ్చాడండి? 4,000 ఇచ్చాడు. ఏం చేయాలి అనేది ప్లస్ చేయాలి మైనస్ స్క్రాప్ వాల్యూ చూడండి ఎంత ఇచ్చాడు. ఇక్కడ స్క్రాప్ వాల్యూ 4,000 ఇచ్చాడు మైనస్ 4,000 బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఎంత ఇచ్చాడంటే 10 years ఇచ్చాడు బై 10. అర్థమైంది కదా? ఈ 80,000కి ప్లస్ 4,000 ప్లస్ చేస్తే ఎంత వచ్చిందంటే 84,000 మైనస్ 4,000 బై లైఫ్ ఎంత అంటే 10 years. 84,000 నుంచి 4,000 మైనస్ చేస్తే ఎంత అంటే 80,000 బై 10. ఇక్కడ 10 చేస్తే ఎంత వచ్చిందండి మనకి? 80,000 బై 10 అంటే 8,000 అనేది రావడం జరిగింది. ఇక్కడ యాన్యువల్ డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయడం జరిగింది. అంతా 8,000 వచ్చింది. యాన్యువల్ డిప్రిసియేషన్ బట్టి ఏం చేయాలంటే మెషినరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి ప్రిపేర్ చేయమన్నాడు. దీని యొక్క టేబుల్ తెలుసు కదండి మెషినరీ అకౌంట్ది. ఫస్ట్ ఏంటంటే డేట్, తర్వాత పర్టికులర్స్, తర్వాత అమౌంట్, తర్వాత డేట్, పర్టికులర్స్, అమౌంట్. ఈ విధంగా టేబుల్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం తీసుకోవాలంటే 1 January 2011 క్యాష్ అని రాయాలి. స్టార్టింగ్లో ఏం రాయాలంటే క్యాష్. ఇక్కడ ఏం చేయాలంటే ఎంతకి పర్చేజ్ చేశాడండి వాడు? మెషినరీ అనేది 80,000కి పర్చేజ్ చేశాడు. దాని యొక్క ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఎంత అంటే 4,000. ఈ రెండు ప్లస్ చేసి ఇక్కడ చూపించాలి. అంటే 84,000. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నామండి? 31 December క్లోజ్ చేస్తాం కదా బుక్స్ అనేవి. దానికి డిప్రిసియేషన్ ఎంత వచ్చిందండి? యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత వచ్చింది? అంత ఇయ్యాలి. అంత 8,000. 84,000 అనేది రెండు వైపులా చూపిస్తాం. 84,000 నుంచి 8,000 అనేది మైనస్ చేయగా ఎంత వచ్చిందండి? 76,000 వచ్చింది. దాన్ని ఏమంటే రాస్తామంటే బై బ్యాలెన్స్ C/D క్యారీ డౌన్ అంటామాట. తర్వాత ఇక్కడ 3 years ప్రిపేర్ చేయమన్నాడు కదా. ఫస్ట్ ఇయర్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ చూడండి. 1 January 2012 ఏమన్నాడండి? టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతండి? ఈ C/D అమౌంట్ని బ్రాడ్ డౌన్ అమౌంట్ కింద రాయాలి. ఎంతండి? 76,000. 31 December 2012 ఎవ్రీ ఇయర్ అంతే బై డిప్రిసియేషన్. ఇక్కడ యాన్యువల్ డిప్రిసియేషన్ ఇచ్చాడు కదండి. అంతే 8,000. ఈ 76,000 రెండు వైపులా చూపించి దీంట్లో నుంచి ఏం చేయాలంటే 8,000 అనేది మైనస్ చేయగా ఎంత వచ్చిందండి? 68,000 వచ్చింది. దీన్ని ఏమని రాస్తామంటే బై బ్యాలెన్స్ C/D క్యారీ డౌన్. తర్వాత లాస్ట్ ఇయర్ చూడండి. 1 January 2013 ఈ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఏం చేయాలండి? బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ చూపించాలి. ఎంతండి? 68,000. 31 December 2013 బై డిప్రిసియేషన్ ఎంతండి? యాన్యువల్ డిప్రిసియేషన్ 8,000. ఈ 68,000 రెండు వైపులా చూపించిన తర్వాత 68 నుంచి 8,000 మైనస్ చేస్తే ఎంతండి? 60,000.
దీన్ని ఏమని రాస్తారంటే బ్యాలెన్స్ సిబిడి క్యారీ డౌన్. దీన్ని ఏం చేయాలంటే అండి నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ ఇయర్ కింద రాసి బ్యాలెన్స్ కింద రాసి వదిలేయండి. ఎంతండి 60,000. ఓకే అర్థమైంది కదా ఇది. ఫస్ట్ ఏం చేస్తారంటే సమ్ నోట్ చేయండి. సమ్ నోట్ చేసిన తర్వాత యాన్యువల్ డిప్రిసియేషన్ ఇవి టేబుల్ ఇది ప్రొఫార్మా వేసిన తర్వాత యాన్యువల్ డిప్రిసియేషన్ అంతా క్యాల్కులేట్ చేసాం. తర్వాత దీని కింద ఏం చేస్తారంటే మిషనరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయండి. మిషనరీ అకౌంట్ 3 ఇయర్స్కి ప్రిపేర్ చేయండి. ఇదంతా కూడా ఒక పేజీలో వచ్చేలాగే ప్రిపేర్ చేసుకోండి. ఓకే మా స్టూడెంట్స్, ఈరోజు చెప్పినటువంటి దీన్ని ఫాలో అవ్వండి సమ్ అనేది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.